హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కోయేటికి నుంచి ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్. అయితేనా చాక్లెట్లు అయితే మా పిల్లలకి నేను పార్సల్ కూడా అయితే చాలా వేసాను అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు ఇండియాకి అయితే నేను తీసుకొని వచ్చాను అనమాట. ఈ చాక్లెట్ అయితే ఫ్రెండ్స్ అయితే 3-4 చోట్ల అయితే కింద అయితే నేను కుమ్మరిచ్చి నా బ్యాగ్లో వేసుకున్నాను అనమాట. అక్కడ ఉన్నాయి కదా అట్ బాక్సులు, కర్టన్ బాక్సులు, అట్ బాక్సులలో అయితే వేసాను అనమాట. అక్కడ లగేజ్ ఎక్కువనని చెప్పేసి అన్నీ కింద పోయేస్తారు మా చాక్లెట్లని, మా పిల్లలవన్నీ. ఇంకా నాకైతే బాధేసింది. మళ్ళీ ఎయిర్పోర్ట్లో వాళ్ళైతే అమ్మ మీరు అందులో కాకుండా మీరు లగేజ్లో ఫ్లైట్లో తీసుకుపోతారు కదా అందులో వేసుకోండి అని చెప్పారు. వాటికి ఇంక దీని నిండా కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట లగేజీ. వాటికి కొన్ని వస్తువులు అయితే తీసేశారు, కింద వేసారు, పడేశారన్నమాట. ఇంకా చాక్లెట్లు అయితే పడేయలేక పాపం నాకైతే ఇంక అన్నీ ఆడ కవర్లోటివన్నీ అలా కుమ్మరిచ్చేసారన్నమాట ఎయిర్పోర్ట్లో. చూసినారు కదా ఫ్రెండ్స్. అయితేనా మా పిల్లలకైతే చాక్లెట్లు చాలా తెచ్చాను నేనైతేనా. ఇంకా ఉన్నాయి అట్ బాక్సులలో కూడా ఉన్నాయన్నమాట. ఇంకైతే ఫ్రెండ్స్ నాతో పాటు మా ఇంట్లో మా పిల్లలతో ఒక చిన్న అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ పిల్ల అయితే నేను ఈ కోయేట్లో ఉన్నప్పటి నుంచి కూడా నీకు చాక్లెట్ తెస్తానంటే సరే ఆంటీ సరే ఆంటీ అని అనేది ఆ పిల్ల. ఆ పిల్ల అయితే ఇప్పుడైతే నేను వచ్చేసరికి వచ్చేసిందన్నమాట. నువ్వు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చూసినానని ఆ పిల్ల చాలా ముద్దుగా చెప్తుందన్నమాట. మా పిల్లలతో చాలా క్లోజ్గా ఉంటుంది ఆ పిల్ల. చూసినారు కదా ఫ్రెండ్స్. అయితే నేనైతే చాక్లెట్లు ఆ పిల్లకి ఒకటి ఇచ్చానన్నమాట. ఒప్పుకోవట్లేదు అది. మళ్ళీ 2 ఇచ్చాను, అయినా ఒప్పుకోవట్లేదు. పిరికిడితో పోషిస్తే అయినా తీసుకోవట్లేదు. కానీ అది చాక్లెట్లకే వచ్చింది. కానీ అది తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా అని. ఇంకైతే నేను మా ఇంటైనా మా పిల్లలు అందరం అయితే ఫ్రెండ్స్ అయితే చాక్లెట్లు బ్యాగులో ఉన్నటివి అయితే గుడ్డల్లో మొత్తం అంతా చల్లాసిదరైపోయినాయి అనమాట. అలా కుమ్మరిచ్చింటే ఇంకా అయితే అవి కెక్కవన్నమాట. అదే క్రీము అవి ఇంకా కరిగిపోయినలాగా ఉంటే సరే ఫ్రిడ్జ్లో పెట్టమని అయితే నేను చెప్పాను అనమాట. చూసినారు కదా అన్నీ కరిగిపోతున్నాయి ఎండకి. చూసినారు కదా సరే అని ఫ్రిడ్జ్ పెట్టమన్నాను. ఇంకా ఇట్లయితే బాదం పప్పు మా అత్త తెప్పమని చెప్పింది, అందుకు తెచ్చిచ్చాను ఫ్రెండ్స్. అయితేనా మా అత్తకైతేనా మా అత్త ఎందుకంటే మా అత్త మా పిల్లల్ని చూస్తుంది కాబట్టి మా అత్తకైతే తెచ్చిచ్చాను అనమాట. అయినా మా అత్త చాలా గ్రేడు. ఎక్కడైనా కానీ అమ్మమ్మలు చూస్తారన్నమాట. ఇక్కడ మా ఇంట్లో అయితే మా పిల్లల్ని వాళ్ళ నాన్నమ్మ బాగా చూసుకుంటుంది. ఇంకా చూసినారు కదా ఫ్రెండ్స్. నేనైతే చాక్లెట్లు అన్నీ కింద వేసాను. సుమారుగా 4 కేజీలు 5 కేజీలు దాకా ఉంటాయన్నమాట. వాటికి ఇవైతే అలా చాలా ఎయిర్పోర్ట్లో అయితే నేనైతే పడేసుకుంటూ వచ్చానన్నమాట. ఇక్కడ బోర్డింగ్ కాడ ఎటు చూసినా కూడా అందరూ చాక్లెట్లు ఒక్కొక్కటి కింద పడిపోతే నాకు ఎత్తి ఇచ్చి నా బ్యాగ్లో వేశారన్నమాట అందరూ ఎయిర్పోర్ట్లో. అట్లా జరిగింది ఈ చాక్లెట్ల పంచాయతీ ఫ్రెండ్స్. అయితే మొత్తానికైతే నేను కువైట్ నుంచి అయితే ఇండియాకి వచ్చేసాను ఫ్రెండ్స్. అయితేనా దేవుడు నాకు సహాయం చేశాడు. క్షేమంగా అయితే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. మా పిల్లల దగ్గర అయితే మా పాపకైతే ఏదో పెయిన్లు పడినామని చెప్పేళ్ళకి చూశాను. మా పాప అయితే వీడియో ఎత్తుంది మా పెద్దది. ఇంకా మా పాప అయితే చూసినారు కదా చాలా నేనైతే తల్లి అంటే బాగా ప్రేమగా చూసుకుంటుంది. సరేలే మా పాపకైతే నేనైతే కొంచెం పెయిన్లు చూశాను అన్నమాట. మళ్ళీ మా పాపకైతే తలకాయ దూగి 2 జల్లు వేద్దామని, ఇప్పుడు ఎండాకాలం కదా ఎరబోసుకోనుంది అది చిన్నది. సరేలే అని చెప్పేసి నేను కువైట్ నుంచి తెచ్చిన అద్దుగంత అయితే దూగాను అన్నమాట. మా పిల్లలతో అయితే సరదాగా గడుపుతున్నాను ఫ్రెండ్స్. అయితేనా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ నాకైతే చాలా విలువైంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు అయితే పెట్టగలను. యూట్యూబ్ నాకైతే ఇంకా చాలామందికి రికమెండేషన్ చేస్తానన్నమాట ఫ్రెండ్స్. అయితే నేనైతే ఇండియాకి వచ్చి మా పిల్లలతో హ్యాపీగా సరదాగా ఇలా ఉన్నానన్నమాట. నేనైతే మా చిన్నదానికైతే చిన్న జుట్లు అయితే పైకి అంటకట్టేసానన్నమాట, ఇలా జడేసి. మా పెద్దదైతే వీడియో తీస్తుంది, అది వీడియో పడనంటుంది వీడియోలో. మా చిన్నదైతే ఇంకా తలకాయ దూగుతుంటే అది వీడియో తీస్తుంది ఫ్రెండ్స్. అయితేనా ఫ్రెండ్స్ అయితే ఇండియాలో చాలా ఎండలు బాగా మండిపోతున్నాయి ఫ్రెండ్స్. అయితేనా భలే మండిపోతున్నాయి అన్నమాట ఎండలు, తట్టుకోలేకపోతున్నాము. అంత భయంకరంగా ఉన్నాయి ఇండియాలో. పాపము ఇక్కడైతే చూసినారు కదా ఫ్రెండ్స్. అయితేనా మా ఇంట్ల కాడైతేనా ఇంకా దారుణము, కోళ్ళు కుక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఎండకు తట్టుకోలేక ఏడ పడితే ఆడ దూరిపోతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే చూసినారు కదా మా చిన్నదానికైతే జడ అయితే వేస్తున్నాను. 2 జడలు వేస్తున్నాను. చిన్నగా వేద్దాం, పొట్టిగా వేద్దామంటే అది ఒప్పుకోవట్లేదు.
ఇంకా ఆటికి నేను అరిసి వేస్తున్నానన్నమాట. నేనైతే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే రాకనైతే ఇలా నైటీలు అయితే దిగిపోయానన్నమాట. ఈ ఉడుక్కైతే ఆ డ్రెస్‌లో ఉండలేక. ఇంగా మీకు తెలిసిందే కదా! ఆడోళ్ళకి నైటీలు చాలా ఫేమస్ అని. చూసినారు కదా! నేనైతే మా పిల్లలకైతే మా పాపకైతే ఇంగా జడైతే ఏయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్ అయితేనా. ఇలా వేసేసానన్నమాట. చూసినారు కదా! చిన్న పిల్లకేసినట్లు ఏసేసినాను. నేనేమో చిన్న పిల్లనే అంటుందది. ఆ కొప్పులేసింటేనా. మా ఇంటికాడ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితేనా. చూసినారు కదా! ఇదైతే కరివేపాకు చెట్టు, అదైతే యాప చెట్టు. మా ఇంటి ముందరే గుడి ఉందన్నమాట. టెంపుల్ ఉందన్నమాట. ఇదైతే బాదం చెట్టు అన్నమాట. మా ఇంటికాడ బాగా నీడుంది ఫ్రెండ్స్ అయితే. మా ఇల్లు ఫ్రెండ్స్ అయితే ఇంకా రెడీ కావట్లేదన్నమాట. అయితే ఇంక రెడీ చేపించుకోవాలి. నేనైతే వీడియో కూడా తీస్తానన్నమాట. ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఇల్లు ఫ్రెండ్స్ అయితేనా. ఇక్కడ చూసినారు కదా! ఎండకైతే కోళ్ళైతే మా ఇంటికాడ చెట్లు ఉన్నాయి కదా! కోళ్ళు అన్నీ అయితే కుక్కలైతేనా ఇలా మా చెట్ల కిందకైతే వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. ఇంగా ఫ్రెండ్స్ అయితే కుక్క పిల్లలైతే ఇంక బండల కింద అయితే దూరుకొని ఉన్నాయి. మా పాప అయితే తోక పట్టుకొని అయితే బయటకు తీస్తుందన్నమాట. ఎందుకంటే ఎండకు భయంకరంగా ఏమైనా ఎండకి పాపం బండ కింద బట్టలు ఉతుక్కుంటానులే ఆ బండ కింద దూరుకుంది. ఈ కుక్కలైతే చాలా కుక్కలు, కోళ్ళు కూడా చాలా ఎండకు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీ ఇండ్ల ముందరైతే ఏడన్నా గాని కుక్కలకి గాని ఆహారం గాని, నీళ్ళు గాని ఉంటే పెట్టండి పాపము. ఏడన్నా చెట్ల కింద పడుకుంటే తోలొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.